కళ్యాణ్ అయితే పక్కా ధైర్యంతో ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తనని ముఖ్యమంత్రిని చేస్తారు. ఎందుకంటే తెలుగుదేశంకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వచ్చినటువంటి సందర్భంలో తను తోడు నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడంలో తను సక్సెస్ఫుల్గా పనిచేసి పెట్టాడు. అట్లాగే ఒక రకంగా విధేయత ప్రదర్శించారు, లేదా సంఘీభావం ప్రకటించారు. ఆ సంఘీభావం తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇచ్చి నైరాశ్యంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి ఒక ఊతం వచ్చింది. కాబట్టి కమ్మ సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, ప్రేమ ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు కూడా ఒక్కడిగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నడిపించడం కష్టం. రాబోయే రోజుల్లో జగన్ని ఢీ కొట్టాలంటే తనలాంటి దూకుడు మనస్తత్వం ఉన్నవాడు కావాల్సిందే ఆయనకి అన్నటువంటి విషయం అర్థమైంది. అందులో భాగంగానే రేపు ఏడాదిన్నర పాటు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తారు అన్నటువంటి కాన్సెప్ట్ కూడా జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏడాదిన్నర ముఖ్యమంత్రిని చేస్తారు అన్నటువంటి, అందుకోసమే పవన్ కళ్యాణ్ ధైర్యంగా ఉన్నారని, సీట్లు ఎన్ని ఇచ్చినా సరే ఎన్ని గెలిచినా సరే పవన్ని సీఎం చేయడం ఖాయమని చెప్పారన్నటువంటి మాట తాజాగా వినబడుతోంది.